నేను ల్యాప్టాప్ కోసము ఒక వైర్లెస్ మౌస్ నేను ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది అమెజాన్ నుంచి. సో ఇది ఎంత పడ్డది ఏందనేది మీరు కింద నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు దీని గురించి చెక్ చేసుకోండి. సో ఇది ఎలా ఉంటుంది ఏందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక చేతిలో ఫోన్, ఇంకో చేతితో సింగిల్ హ్యాండ్తో చేస్తున్నది నేను ఇప్పుడు ఓపెన్. కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. రైట్, ప్యాక్ అనేది ఇలా రావడం జరిగింది. సో బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం. ఇక్కడ స్టిక్కర్ ఏదో వచ్చింది. సో యాక్చువల్ దీనికి మనకు యూఎస్బి పోర్ట్ ఉంటుంది అనమాట. యూఎస్బి పోర్ట్ అనేది మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోద్ది. ఇది మీకు ఇది ఇక్కడ చూడండి, ఇది మీకు ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ స్లైడ్ చేయాలి. చేస్తే ఓపెన్ అయిపోద్ది, ఇది వెళ్ళిపోద్ది. ఇది వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో సెల్ ఉంది. సో సెల్ ఓపెన్ చేయడానికి ఇది ఇక్కడ ఒక ట్యాగ్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ యూఎస్బి అడాప్టర్ అనేది కూడా దీంట్లోనే ఇచ్చారు. చూడండి, ఇది ఇక్కడ అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది. చూడండి, ఇంకా ఇక్కడ చేతి పెట్టి ఇలా తీస్తే వచ్చేసింది. రైట్, యూఎస్బి. ఇప్పుడు అట్లా మీకు ల్యాప్టాప్ కూడా డైరెక్ట్ పెట్టి చూపిస్తాను. సో మరి బ్యాటరీ, దాంట్లో ఉన్న బ్యాటరీ వర్కింగ్లో ఉందో లేదో తెలియదు, మనం ట్రై చేద్దాము. సో నేను ల్యాప్టాప్కి ఇక్కడ పెడుతున్నాను. ఇది పెట్టాను, చూస్తున్నారు కదా, ఇక్కడ మనం యూఎస్బి పోర్ట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్ చేసి చూద్దాము. రావట్లేదు. అచ్చా, ముందు యాక్చువల్లీ పేపర్ తీయాలనుకుంటుంది. ఇది పేపర్ తీసేస్తే ఆన్ అవుతుంది. అది బ్యాటరీ డ్రైన్ అవుట్ అయిద్దని చెప్పి ఇట్లా ఇచ్చినట్టు. సో ఇప్పుడు పేపర్ తీసేసి ఆన్ చేస్తే, సో ఇదనమాట. ఇక్కడ నేను దీంట్లో బ్యాటరీ పెట్టిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ ల్యాప్టాప్లో మీకు మౌస్ చూపిస్తాను. రైట్, మౌస్ రన్ అవుతుంది కదా. రైట్, మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇట్స్ వర్కింగ్. ఓకే, ఇట్స్ వర్కింగ్, బాగానే ఉంది. మీకు దీనికి ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను, కొత్తది మాత్రమే చేశాను. కావాలంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అమెజాన్లో వచ్చింది, ఈజీ డెలివరీ 1 డేలో వచ్చేసిందండి. ఫైన్, ఇప్పుడైతే చాలా బాగుంది. ఏముండదు పెద్ద, దీంట్లో ప్రాబ్లమ్స్ ఏముండవు. బ్యాటరీ పర్ఫెక్ట్ ఉంటే ఎప్పటికైనా. సేమ్ నేను ఇంతకుముందుకి ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. మీకు ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది తీసుకొని 5 years అవుతుంది. నో ఇష్యూ. బ్యాటరీ పోయినప్పుడు బ్యాటరీ మారిస్తే 5 years నుంచి వాడుతున్నాను. ఇది వాడుతున్నాను, కీబోర్డ్ కూడా వాడుతున్నాను. కీబోర్డ్ కూడా వైర్లెస్ కీబోర్డ్. ఇది కూడా 5 years 2020లో తీసుకున్నాను నేను. ఇది మీకు కావాలంటే ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఈ 3 పెడతాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.